అందరికీ నమస్తే. తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటే ప్రతి ఆడబిడ్డ సెలబ్రేట్ చేసుకునే పండుగ. అయితే మరి ప్రతి ఇయర్ తెలంగాణలో బతుకమ్మ చీరలు అనేవి గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి వస్తూనే ఉంది. మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా వచ్చే ముందు బతుకమ్మకి మంచి చీరలు ఒక సంవత్సరానికి 2 చీరలు చొప్పున ఇస్తామని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి. మరి లాస్ట్ ఇయర్ బతుకమ్మ చీరలు రాలేవు. మరి ఈసారైనా కానీ బతుకమ్మ చీరలు అందాయా లేదా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు కొంతమంది అయితే లేడీస్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం పేరు? మీ పేరు? శుభలక్ష్మి. ఎక్కడ ఉంటారు? మాస్టర్ ట్యాంక్లో. బతుకమ్మ చీరలు వచ్చినాయా? లేదు, రాలేదు. ఇవ్వలేదు. పోయినసారి ఇచ్చారు, ఇంకా ఇవ్వలేదు. మరి ఇట్లా పండుగ అయిపోయినాక వస్తుంది కదా. ఏమో పండుగ అయిపోయాక ఇస్తారేమో, లేదా ఎవరో ఇక మనకేం తెలుస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్నది అంతనా, మన దగ్గర ఏముంది. పోయినసారి ఎట్లుండే చీరలు? పోయినసారి అమ్ముల మాళ్ళే ఇచ్చారు, పచ్చన ఎరిగిపోయి ఇచ్చారు. మరి ఈసారి ఎందుకు అడిగిరా మీరు? అడిగేమి ఇస్తానన్నారు, ఏమో ఎప్పుడు ఇస్తారో తెలియదు. సంఘాలలో ఉన్న వాళ్ళకే ఇస్తారంట చీరలు, నిజమే? అయ్యే సంఘాల వాళ్ళకి ఇస్తారు, మామూలు వాళ్ళకి ఇస్తా. ఆధార్ కార్డు అన్ని ఎక్కడైనా సరే ఇస్తా. బతుకమ్మ చీర వచ్చిందా నీకు? రాలే, ఏలే కదా. ఏమో ఎవరు కడగాలి, ఇంకా వస్తుందంటే అప్పుడే చెప్తారు మాకు, ఎవరు చెప్పలే కూడా. వచ్చి సంఘాలలో ఉన్న వాళ్ళకి ఇస్తారంట కదా. దాంట్లో సంఘంలో ఉన్న వాళ్ళకి ఇస్తారంట, మరి సంఘంలో లేని వాళ్ళకి ఎక్కడ పోవాలి చెప్పు. వచ్చి ఏం చేసిందని ఏం చేయలే, అది పింఛన్లు ఎక్కువ చేస్తుంది, పింఛన్ కూడా ఎక్కువ చేయలే. ఏం చేసిందని ఏం చేయలే, 700 అన్నీ ఉంది. ఫ్రీ బస్ మేము రోజు బస్సు పోతామా? ఎవరు పోతారు? ఏమో మా వయసులో కంటే అక్కడిక్కడ తిరగనీకే ఉంటుంది చూడు. మేము హాస్పిటల్ మేము ఎక్కడ పోతాం? అది దొబ్బుట్లేదు, నడుములు మురిగిపోతుందంటే కింద పడితే ఎవరు చూస్తారు మందులు, అంతేనా? మళ్ళీ అందుకే పోలే. మరి ఎట్లా ఇప్పుడు ఒకవేళ సంఘాలలో లేని వాళ్ళకి లేనట్టేనా చీరలుగా? లేనట్టే వాళ్ళే ఉండాలి, మనం ఉండొద్దుగా. మరి అట్లా ఎట్లా అంటే ఎట్లా నడుస్తూనే ఉంది. ఫోన్లో కూడా అవే ఇచ్చిండ్రు, సంఘాలలో ఉన్న వాళ్ళకే చీరలు ఇస్తాము, వేరే వాళ్ళకి చీరలు ఏమని. అదేంటి ఈసారి 2 చీరలు, అది కూడా 800-900 పెట్టి చీరలు. అది ముఖం గిట్టిస్తుంది అంటే ఎందుకు ఇస్తలేరు కదమ్మా, చెప్పు. 2 చీరలు 800-900 పెట్టి ఇస్తారంట కదా. ఎవరు ఇవ్వలేదు, ఇంకా ఏమి ఇవ్వలేదు. ఉట్టి అంటారు అంట, అంత బదలం. ఉట్టిగా గరీబులు పోయి అక్కడ ఏడన కూర్చోవాలి పోయి కాసి. ఎవరు ఇస్తున్నారు అని సంఘాలలో ఉన్న వాళ్ళకన్నా వచ్చినాయా? వాళ్ళకు కూడా ఇంకా రాలే. మరి ఈసారి లేనట్టే లేనట్టే మరి ఇక ఇంకేమి ఇస్తాడు. ఇక పండుగ ఉంది, ఇంకా పండుగనే వచ్చే. ఇంకా బతుకమ్మ ఎప్పుడు ఆడతారు, ఎప్పుడు చీరలు ఇస్తాడు ఆయన. బతుకమ్మ చీరలు కట్టుకొని ఆడాలి కదమ్మా, మరి ఎప్పుడు ఇస్తాడు బతుకమ్మ చీరలు ఎప్పుడు కట్టుకొని ఎప్పుడు ఆడాలి. ఇక కేసీఆర్ ఉన్నప్పుడు వస్తుండే టైం టు టైం. కేసీఆర్ టైంకి వస్తుండే. మీకు బతుకమ్మ చీరలు ఇచ్చిరా? మాకు ఇవ్వలేదు ఇంకా. అది పొదుపులో ఉన్న వాళ్ళకే ఇస్తారంట, అట్లా అని అన్నారు. మళ్ళీ మాకైతే ఇంకేం వచ్చినాయి రాలేవు అని ఇంకా తెలియలేదు. ఏం లేదు అంటారు కానీ ఇప్పటివరకు ఏం సప్పుడు లేదు. 2 రోజుల పండగ కూడా ఉంది కదా. అవును, ఇస్తారు. అది పొదుపులు ఉన్న వాళ్ళకి వేస్తే మళ్ళీ పొదుపులో లేని వాళ్ళకి ఏం చేయాలి అని అట్లా కూడా అంటారు కదా పబ్లిక్. మరి వాళ్ళు ఇచ్చిన వాళ్ళని తిట్టుకోరా? పబ్లిక్ మేము వేయలేదా ఓటు, వాళ్ళే వేసిరా ఓటు, పొదుపులు ఉన్న వాళ్ళే అని కూడా అంటారు. ఇవన్నీ అంటారు, మరి ఏం చేస్తారో ఏదో. అంటే సంఘాలలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారని చెప్పేసి ఎట్లా తెలుసు? ఇక టీవీలోనే చెప్పిర్రు, ఇన్నాము అని చెప్తున్నాము. టీవీలోనే చెప్పిండు పొదుపులు ఉన్న వాళ్ళకే ఇస్తామని అంటేనే మేము అయ్యో వస్తున్నాయా అంటే ఎవరు ఏం సప్పుడు లేదు. ఇప్పుడు పొదుపులలో లేని వాళ్ళది పరిస్థితి ఇంకా అలా రానట్టేనా? రావని అంటున్నారు కదా, మళ్ళీ అట్లా ఇస్తురానికి ఇట్లా ఆఫ్ చేస్తురో ఏమో మరి. ఎవరికైనా తెలిసిన వాళ్ళకి వచ్చినాయా? ఎవరికి రాలేదు. అవును. లాస్ట్ ఇయర్ ఎట్లా ఇచ్చారు? లాస్ట్ ఇయర్ కూడా ఇవ్వలేదు కదా, కేసీఆర్ ఉన్నప్పుడే ఇచ్చిండు. ఈయన వచ్చినప్పటి నుంచి అసలు చీరలే లేవు. 2 years అవుతుంది కదా, 2-3 years అవుతుంది వచ్చి కూడా. ఆయన అసలు చీరలే, ఆయన రేవంత్ రెడ్డి రానే లేదు, ఈయనయే వచ్చినాయి కానీ కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ కంటే మంచి చీరలు ఇస్తున్నాం, ఒక చీరకి 800-900 అంట కదా అంటుండు. కానీ అది ఒక్క చీర కూడా రానే లేదు కదా ఇదివరకు. అంటుండు కానీ ఇవ్వాలి కదా, ఇస్తే అప్పుడు డప్పు కొట్టుకోవాలి కానీ ఇవ్వకముందే డప్పు కొడుతుంది. 2 చీరలు ఇస్తుండని కూడా చెప్పారు. ఆ 2 చీరలు ఒక్క చీర కూడా ఇవ్వలే కదా ఇప్పటి వరకు. ఇప్పుడు తెలంగాణ ఆడపడుచులకి బతుకమ్మ పెద్ద పండుగ కదా, పెద్ద పండుగనే. ఇది ఒక కానుక చెప్పేసి కూడా అనుకుంటారు. కేసీఆర్ మంచిగా ఇచ్చిండు, ఏదో ఒక్కొక్క చీర అయినా మంచిగా ఏదో ఇచ్చిండు. కానీ ఈయనైతే అసలు ఈయనది ఏమి లేదు. బతుకమ్మ పండుగ అన్నట్టే కానీ ఆయనది ఏది సరిగ్గా ఇది లేదు.
అనుడే కానీ ఏమి చేసి లేదు ఇప్పటి వరకు అయితే. అది 6 పథకాలు అన్నాడు, అవి కూడా ఏం చేసిండని ఆ పథకాలు చేయలేక ఈ చీరలు ఏమి ఇస్తాటుండు, అవే చేయలేదు, ఇవేం చేస్తాడు అన్నట్టు మేము కూడా కేరే చేస్తలేము దాన్ని. బతుకమ్మ చీరలు వచ్చినాయా మీకు? రాలేదమ్మా మాకు బతుకమ్మ చీరలు చాలా ఇప్పుడు ఒక 2 సంవత్సరాల నుంచి రావట్లేదు. కేసీఆర్ ఉన్నప్పుడైతే మాకు వచ్చింది. ఏమన్నా బాలాజీ టెంపుల్ ఉన్నది, ఆ కమిటీ హాల్ ఉంది కదా, ఆడ మళ్ళీ తుమ్మల బస్తీలోని మాకు వచ్చింది. కానీ ఈ సంవత్సరం అయితే మాకు బతుకమ్మ చీరలు ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి రావట్లేదు మాకు. అడగలేదు, మళ్ళీ మాకు వీలు కాలేదు, అడగలేదు. మాకు ఆరోగ్యం బాగాలేక ఇవన్నీ అందలేక కూడా బతుకమ్మ చీరలు వచ్చినాయి ఎట్లా తెలుస్తుండే అంటే చెప్పేవారు, ఒకరికొకరికి ఉంటుంది కదా టచ్, ఒకరికొకరు తెలిసిన తర్వాతలేమో అవుతే వెళ్ళేవాళ్ళు లేకపోతే లేదు. కానీ అప్పుడైతే వచ్చేవి మాకు ఒకరు వీళ్ళే ఉంటే వెళ్ళేవాళ్ళము, వీళ్ళు లేకపోతే మేము వెళ్ళేవాళ్ళం కాదు. కానీ కేసీఆర్ ఉన్నప్పుడైతే మాకు బతుకమ్మ చీరలు వచ్చేవి. కానీ మాకు ఇప్పుడు 2 సంవత్సరాలు అయితే రావట్లేదు. ఇప్పుడు సంఘాలలో ఒకవేళ వచ్చినా కానీ సంఘాలలో ఉన్న వాళ్ళకే ఇస్తామని చెప్పేసి అంటారంట కదా. అంటున్నారు ఆలకించాను. మరి మన సంగతి అంతే, మనకి వెనక ముందు ఉండాలి కదా, చూసిన వాళ్ళు అడిగిన వాళ్ళు ఉండాలా. మరి మనం ఒక్కలం అంటే వెనక ముందు దిక్కు లేని వాళ్ళము, మనం ఏం చేయగలం చెప్పు. రానట్టే మరి వాళ్ళకి మళ్ళీ చూడాలి కదా, భేదోళ్ళు ఉంటారు చేస్తారు, వాళ్ళకి చూడాలి కదమ్మా. సంఘంలో ఉన్నోళ్ళకే ఇస్తామనేసి కాదు. రేవంత్ రెడ్డి మళ్ళా బస్సు ఫ్రీ పెట్టారు, ఏం బస్సు ఫ్రీ పెట్టారు ఆడోళ్ళకి అనేసి చెప్పండి. కేసీఆర్ ఉన్నప్పుడైతే అన్ని సదుపాయాలు బాగా ఉండేది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చేసి ఇప్పుడు ఏం చేశారంటే అన్ని జగలోని ఈడ పెట్టొద్దు ఆడ పెట్టొద్దు, ఇవి భేదోళ్ళకే ఎక్కువ టార్చర్ అవుతుంది. ఇప్పుడు మన లాటను పెట్టుకొని రోడ్డు మీద అమ్ముకోవాలంటేనే పూటకు గడుస్తుంది మనకి, మనమేమో ఉన్నోళ్ళం కాదు కదా. మరి అయితే అది లేదు, ఊర్లోనికే ఆయన సపోర్ట్ చేస్తాడంట. ఊర్లో ఉన్నోళ్ళకి వాళ్ళ భూములు ఉన్నోళ్ళకి డబ్బులు వేయడము. మళ్ళీ ఇప్పుడు మనకి గవర్నమెంట్ది 2 సార్లు ఇల్లు అప్లై చేసాము, దాని నాకు రాలేదు. ఇంటికి వచ్చి ఫోటోలు తీయించుకుంటాం చేస్తాము అని అనేసి మేము కిరాయిలు కట్టుకొని ఆసక్తి వస్తుంది మాకు. కానీ గవర్నమెంట్ ఇల్లు వేస్తుందంటే ఒక ఆశ అనేది ఉంటుంది కదమ్మా. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు వేసాను నేను, ఆయన తర్వాతలేమో మళ్ళీ ఆయన ఇలాగ అయ్యింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు వేసానే చాలా వచ్చిన వాళ్ళకే వచ్చున్నాయి, ఒక్కొక్కరికి 5 బిల్డింగ్లు వచ్చి ఉన్నాయి. ఇప్పుడు ఒక మెడికల్ షాప్ ఉంది, ఆయనకు 4 వచ్చాయంట. మరి మనలాంటి భేదాలు ఏమేమి చెప్పండి మీరు. తెలిసిన మనకి నాకు 3 చీరలు అయితే బతుకమ్మ వచ్చాయి. అక్కడి నుంచి అయితే మరి చీరల తలకి మాటే లేదు, నేను పోవట్లేదు, నాకు హెల్త్ బాగోట్లేదు కదా దానికి, అది అనేసి అంటారు. ఇప్పుడు ఇల్లు మాట అంటున్నాను అని అంటే ఇల్లు చాలామందికి వచ్చి ఉన్నది మన తల్లుకలకి, నాకైతే రాలేదమ్మా. కానీ మండల ఆఫీస్ పోవాలంటే నాకు అవ్వట్లేదు, హెల్త్ బాగోట్లేదు కదా, అవ్వట్లేదు. వెనక ముందు దిక్కులేదు, మనం పని చేసుకోకపోతే దినం చల్లదు మనకి, ఏం చేస్తాము. ఇది ఇప్పుడు 2 days ఉన్నది పండుగ అని అంటే మనకు రాలేదు, రాని దానికి లేదు, ఏం చేస్తాం చెప్పండి. ఇంతే. బతుకమ్మ చీరలు వచ్చినాయా? రాలేవు, గ్రూప్లలో ఇస్తారు అంటుర్రు, మళ్ళీ ఏమో ఇప్పటివరకు అయితే ఎవరు ఇవ్వలేరు. మీరున్నారా గ్రూప్లో? ఉన్నా. మీకు తెలిసే ఉంటుంది కదా ఇన్ఫర్మేషన్, మీ దాంట్లో వచ్చిందా మరి? గ్రూప్లలో ఉన్న వాళ్ళకి ఇస్తారు అని చెప్పేసి అన్నారు. ఫామ్ నింపియాలన్నారు, చీరలకు కూడా గ్రూప్లో ఉన్న 10 members-కి నింపియాలన్నారు. కానీ ఇస్తారో ఇవ్వరో తెలియదు. గతంలో ఉండేనా ఇట్లా? అప్పుడు అట్లా ఏం లేకుండే. ఫామ్లో నింపేది ఎందుకు కొత్తగా? అంటే మీ దగ్గర నింపున్నా నేను. ఆధార్ కార్డులు ఇస్తే అప్పుడు శారీస్ ఇస్తుండే, ఇప్పుడు అట్లా ఏం లేదు కదా. మరి ఎట్లా ఇప్పుడు గ్రూప్లలో ఉన్న వాళ్ళకే ఇస్తే? 10 members ఉన్నారు కదా, వాళ్ళకే ఇస్తారంట శారీస్, వేరే వాళ్ళకి ఇవ్వరంట. ఇప్పుడు ఒక మాట మీకు వచ్చి అక్కకు రాకపోతే బాగోదు కదా? బాగోదు, కానీ ఇప్పుడు ఆ శారీస్ కూడా తీసుకోమంటారు కదా. ఎందుకు అంటే ఆమె ఎవరాక ఇంద్రమ్మ దానది వద్దు అని అంటారు అందరు లేడీస్. అసలు ఆమె పేరు మీద పంచడం ఏంది వద్దు అని అంటారు కదా. ఓకే, ఇంతమంది తెలంగాణ పేరు మీద వస్తుండేనా? తెలంగాణ బతుకమ్మ పేరు మీద ఇస్తుండే, బతుకమ్మ శారీస్ అని ఇస్తుండే. ఇప్పుడేమో అట్లా ఇవ్వట్లేరు కదా. మరి ఎట్లా ఇప్పుడు 2 రోజులలో పండగ ఉంది కదా, శారీస్ అయితే ఇవ్వలేరండి, ఇవ్వలేదు. సంఘాలలో ఉన్న వాళ్ళకి కూడా రాలేవా? సంఘాలు ఉన్న వాళ్ళకి ఎవ్వరికి రాలేవు, ఇంకా ఎవ్వరికి ఇవ్వలేరు. అది డౌటే మనకి, అంతే. అక్కడైతే మా దగ్గర అయితే ఎవ్వరికైతే ఇవ్వలేరు శారీస్ అయితే, ఇవ్వలేరు. 2 చీరలు ఇస్తారని చెప్పేసి చెప్తున్నారంట. అంటారు కానీ అసలు మా దిక్కు అయితే ఏం శారీస్ ఇస్తారన్న మాట కూడా లేదు. అందరు బాగాలేదని అంటారు, గవర్నమెంట్ నుంచి ఏది సరిగ్గా ఇవ్వట్లేరని అంటారు కదా. ఉంటారు చాలా మంది లేడీస్కి ఇష్టం ఉంటుంది తీసుకోవాలని. గ్రూప్స్ ఉండే మహిళా సంఘం గ్రూప్స్ ఉన్న వాళ్ళకే, వేరే వాళ్ళకి లేవంట శారీస్. ఇప్పుడైతే అట్లా ఏం లేదు, గ్రూప్లో లేకున్నా కూడా వస్తుండే చీరలు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంటుండే?
మంచిగా ఇచ్చిండు అప్పుడు అందరికి చీరలు అవి ఇవి. ఇప్పుడైతే ఏం లేవు అట్లా. గ్రూప్లో లేని వాళ్ళకి అని అంటున్నారు. మరి గ్రూపులు అంటే గ్రూపులు ఉన్న వాళ్ళు ఓట్లేసి గెలిపిస్తారా? మనం వేయలేమా? మనం ఏందో రేవంత్ రెడ్డి వచ్చిండా అట్లా వేయడం. మరి మీరున్నారా గ్రూప్లో? మేము లేమండి. ఎట్లా చీరలు వస్తాయా రావు మరి మీకు ఇక? అది ఇయ్యను గ్రూప్లో ఉన్న వాళ్ళకి అంటే అది మరి ఏం చెప్పలేం కదా మేడం. మరి అంతేనా? అంతే. అప్పుడైతే ఆధార్ కార్డు చూపించిన కేసీఆర్ చీర మేము తీసుకున్నాం. ఎందుకంటే తీసుకోలేదు అన్నది ఇచ్చిండు మాకు బతుకమ్మ చీరలని. ప్రతి సంవత్సరం వచ్చేది. మా ఊర్లో మా అత్తయ్య తీసుకునేది. మా కోడలు హైదరాబాద్ ఉంటారు కదా, మాకు కంపల్సరీ కావాలని మా అత్తయ్య తీసుకునేది. కాదు ఇప్పుడు బతుకమ్మ చీరలు కేసీఆర్ కంటే మేమే మంచిగా ఇస్తామని చెప్పేసి కూడా చెప్పారు కదా. చెప్పారు కానీ ఇవ్వలేదు కదా. పాపం వాళ్ళు ఇచ్చిన వాళ్ళని సంతోషపడతారు, వాళ్ళకు కూడా ఇవ్వలేరు కదా. ఇంకేం లేదు మరి. లేదు, చాలా అందరూ బాధపడుతున్నాం. కేసీఆర్ ఉన్నప్పుడే బాగా వచ్చింది, ఎందుకు ఇట్లా మహిళలకు ఇస్తలేరు అని. వచ్చినాయా బతుకమ్మ చీరలు? బతుకమ్మ చీరలు రాలే, ఏం లేదు. గ్రూపులు ఉన్న వాళ్ళకే ఇస్తామంటారు. గ్రూపులో లేని వాళ్ళు ఓట్లు వేస్తలేరు అమ్మ. మరి వాళ్ళు వేయండి కూడా ఎట్లా గెలుస్తారు చెప్పండి. గ్రూపులో లేని వాళ్ళు వేస్తారు, గ్రూపులు ఉన్న వాళ్ళు వేస్తారు. అట్లా అయితేనే గెలవగలుగుతారు, లేకపోతే ఎట్లా గెలవగలుగుతారు? కేసీఆర్ కంటే మంచి మంచి చీరలు ఇస్తాము, 800 900 ఒక చీర అని చెప్పేసి 2 చీరలు ఇస్తాం ఒక సంవత్సరానికి అని చెప్పేసి అన్నారంట కదా. ఇత్తమే కానీ అవి అందరికి అందాలి కదా. ఉన్నోళ్ళకు లేనోళ్ళకు, గ్రూపులు ఉన్నోళ్ళకి అందాలి, లేనోళ్ళకి అందాలి. మీరు ఏ చీరలు ఇచ్చినా పర్వాలేదు. అవి ఇచ్చేది ఒక్కొక్క 2 ఇచ్చేవలసిన పని లేదు. ఒక్కొక్కటి అయినా మంచిదే కానీ అందరికి ఇవ్వండి, అది పద్ధతి. మరి ఎట్లా 2 రోజులలో పండగ రాబోతుంది? మరి ఆల్రెడీ వచ్చింది దగ్గరికి, ఇంకెప్పుడు పంపుతారు? ఇంకేమో తెలియదు, ఏమో తెలియదు మేడం. మరి మీరున్నారా గ్రూప్లో? మేము గ్రూపులు ఉన్నా కూడా అది తప్పు, అది కరెక్ట్ కాదు కదా. లేనోళ్ళు బాధపడతారు కదా, మరి వాళ్ళకి కూడా అందాలే కదా. పోనీ మీకన్నా వచ్చినాయా మరి? మీరు గ్రూప్లో రాలే ఇంకనైతే. మీరు ఏదో ఫామ్ ఫిల్ చేయాలంట కదా, చేసిరా మరి? నేను ఇంకా ఊరికే వెళ్ళలే. ఊరు ఎక్కడ ఉంటే అక్కడ ఇస్తారో మరి ఎట్లా ఇస్తారో ఏం తెలియదు మాకైతే. మేమైతే ఇక్కడ హైదరాబాద్ ఉన్నాం, ఊర్లో. ఇప్పుడు తెలంగాణ ఆడబిడ్డలకు పెద్ద పండగ బతుకమ్మ. ఎక్కడ ఉన్నా అది ఏంటిది, మనకి ఇప్పుడు బియ్యం అయితే ఇస్తుర్రు కదా, ఆ బియ్యం కన్నా ఇస్తే బాగుంటుంది అనిపించింది అందరికి. అప్పుడు ఎట్లుంటుండే కేసీఆర్ ఉన్నప్పుడు? ఇంకా అప్పుడు కూడా నాకేం చీరలు అందలే. నేను ఇక్కడనే ఉన్నా, నాకు ఎవరు ఇవ్వలే. అప్పుడు కూడా ఇవ్వలే, ఇప్పుడు కూడా అంతే సంగతి. ఇంకా సో ఇప్పటివరకు వాళ్ళు మాట్లాడిన మాటలు అయితే చూసినాం కదా. సంఘాలలో, పొదుపు సంఘాలలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే బతుకమ్మ చీరలు అయితే ఇస్తాము, అది కూడా ఒక ఫామ్ ఫిల్ చేసి ఇస్తేనే ఆ చీరలు వేస్తున్నాయి. ఇప్పటివరకు ఆ చీరల ఊసు కూడా లేదు. పొదుపు సంఘాలలో ఉన్న వాళ్ళకి కూడా అసలు చీరలు వస్తాయా రావా అనేది కూడా క్లారిటీ లేదు. ఒకవేళ సంఘాలలో ఉన్న వాళ్ళకి సారీస్ ఇస్తే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకునే పండగ కదా బతుకమ్మ అంటే అని చెప్పేసి కూడా మహిళలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.